క్షణంలో మేము హీరోలమే, కానీ మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఈ 2 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చుకున్న రోజే నిజమైన హీరోలు. పేద ప్రజలు మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అంతేకాదు మీడియా వారి సపోర్ట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం నిజంగా చెప్పాలంటే మీడియా మమ్మల్ని గెలిపించింది. మేము నలుగురమే, మా నలుగురు వెంట మీ మీడియా అంతా ఉంది. మీ రుణం నేను కానీ, మా రాజేంద్ర ప్రసాద్ కానీ, కాదంబరి కిరణ్ కుమార్ కానీ, ఏడి శ్రీరామ్ కానీ ఎవరు తీసుకున్నాం. ఇది మాకు నిజంగా పెద్ద విజయమే. కానీ అసలైన విజయం ఎప్పుడంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు. అది అక్కడ అనౌన్స్ చేస్తారు, పైన అనౌన్స్ చేస్తారు. దాదాపుగా నేను ఒక 35-40 ఓట్ల మెజార్టీతో నేను గెలిచానమ్మా. రాజేంద్ర ప్రసాద్ గారు 80. ఇంక నెక్స్ట్ మేము అనుకున్న పనులు చేసేసి నెక్స్ట్ యంగ్ హీరోస్ చాలా మందికి వచ్చారు. ఈ బాధ్యతలన్నీ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మేము వాళ్ళని ముందుకు రమ్మని కోరుకున్నాం హీరోస్ అందరినీ. మేము పెద్ద హీరో సపోర్టు, పెద్ద డైరెక్టర్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేం. వాళ్ళందరి సపోర్టు మాకు ఉంటుందని ఈ క్షణంలో డెఫినెట్గా మేము చేయవలసిన పని ఒకటి ఉంది. మా అమ్మ విజయనిర్మల గారిని ఎవరు అడగకుండా నెల పాపం 15,000 పంపిస్తే ఆవుని హృదయపూర్వకంగా మేము అందరూ సన్మానించిన రోజే మా విజయానికి ఒక సార్థకత. భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు, కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు. కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను. అవేంటో నాకు తెలవదు.